ఏది ఉంటే కదా అవుతుంది ఎవరికైనా అంతే రేపటి శిక్ష మాట్లాడే రాజే యాదవ్ ఏమన్నా తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. ఇప్పుడు నా మీద విచారణ చేస్తలేరు. ఇప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు 1000 కోట్లు కొట్టేసింది కదా ఇద్దరు. ఓకే. మా పశుసంవర్ధక శాఖ మంత్రిను ముఖ్యమంత్రి గారు కలిసి కొట్టేసింది కదా 1000 కోట్లు. గొల్లలో గోస పూసుకున్నారు కదా. గొల్ల కుర్మంలో గోస తెలిగే నాశనం అయిపోయింది కదా. అందుకనే చట్టం లేదు ఉంటే కదా అవుతుంది. మరి నన్ను విచారించలేదు. నేను చైర్మన్ అప్పుడు విచారించే దమ్ము వాళ్ళకు లేదు. ఓకే. సరే ఏం చెప్తారంటే ఫైనల్గా ఏం చెప్తారు ఈ కేసీఆర్ ఎపిసోడ్లో? అరెస్ట్లు అయ్యే అవకాశం కనబడుతున్నాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి 2.5 సంవత్సరాల నుంచి ఇవన్నీ విచారణలు జరుగుతూ ఉన్నాయి. కమిషన్లు వేసిరు, కథాకార్ కానీ కాళేశ్వరము వైపు సిబిఐ కప్పచెప్పారు. ఇవన్నీ చూస్తుంటే లల్లు ప్రసాద్ జైలు వేయండు, జయలలిత జైలు వేయండు, మన ములాయం సింగ్ యాదవ్ వేయండు. వాళ్ళకంటే పెద్ద ఆయన కాదు. రామకృష్ణ హెగ్డే ఇదే కేసులో శిక్ష అనుభవించండి. అందుకని వీళ్ళు కూడా ఏమన్నా తప్పు ఉంటే శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు. ఓకే. సిట్టోళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా సమాధానం చెప్పిండు. ఆ 5 మందికి అదల్లే బెదర్లే కేసీఆర్ అంటే అట్లుంటుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఒక్కటే ఇట్లా చేతి కూడా చూపుతున్నాడు బయటకు వచ్చి. తెలికలోడు మంచిగానే మాట్లాడతాడు, ఖచ్చితంగానే సమాధానం ఇచ్చుండొచ్చు. ఇట్ట తప్పేం లేదు, అది గొప్పేం కాదు. ఓకే. తప్పేం లేదు, గొప్పేం కాదు. ఈ పిడికిలు బిగించుడు అనేది ఆయన తెలంగాణ మూవ్మెంట్లో ఇట్లా అనేది అదే ఇంకా ఉన్నది అంతే తప్ప అందరు ఇదే పిడికిలు ఫాలో అవుతున్నట్టు. మొన్న సంతోష్ రావు పిడికిలి, కవిత పిడికిలి ఏంది మనిషి సొమ్ము తిన్నందుక, తెలంగాణ సొమ్ము ఉసురు వాసుకున్నందుక. తెలంగాణ ఉసురే కదా తలికి గతి వచ్చింది. మీకు పైసలు ఉంటుండొచ్చు, మీ ముఖం ఎవడు చూస్తలేడు. ఉంచేదందుకు కూడా ఎక్కడికి వస్తలేదు. మీ ముఖం ఉమ్మేసేందుకు కూడా ఎక్కడికి వస్తలేదు. ఇంకేం చెప్తారు? ఈ పాడి కౌశిక్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. ఏమైనా మాట్లాడతారా? ఆయన మీద కామెంట్ చేస్తారా? ఆయన మీద మాట్లాడే నాకు నా వయసు రీత్యా కానీ, నేను చేసిన అనుభవాల రీత్యా కానీ, నేను చేసిన ఉద్యమాల రీత్యా కానీ కౌశిక్ రెడ్డి కానీ నేను మాట్లాడదు. కరెక్ట్ కాదు. బడ్జెట్ గురించి ఏమైనా చెప్తారా? చాలా అన్యాయం జరిగింది తెలంగాణకు. త్రిబుల్ కావచ్చు, మెట్రో కావచ్చు, మూసి కావచ్చు, ₹1 కేటాయించలేదని కాంగ్రెస్ అంటున్నది. 60 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినా కూడా నయా పైసా తీసుకురాలేదనేది కేటీఆర్ అంటున్నాడు. ఏం చెప్తారు? కేటీఆర్ అంటే తమిళనాడుకే సరి అయిన నిధులు ఇస్తాను, పక్షపాతం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యతిరేకిస్తాడు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తాడు. ఆయన కొడుకు కంకణం కట్టుకుంటాడు సనాతన ధర్మం ఉండొద్దని. అయినా వాళ్ళు అదరక బెదరక అనేక సంవత్సరాలు ఇవాళ మూడో ఎకానమీకి మనం ఎగవాకుతానం అంటే ఇవాళ ఏం చేయకుండా నరేంద్ర మోడీ గారు ఏం చేయకుండా థర్డ్ ఎకానమీకి ఎగవాకుతుందా? వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి అంతే. ఏమన్నా ఈ బంగారం గురించి ఏమైనా మాట్లాడతారా? అని ఊళ్ళలో బాగా చర్చ జరుగుతుంది. మొన్న దాకా 1,80,000 దాకా పోయింది బంగారం. ఇవాళ చూస్తే 1,40,000 తగ్గింది. వరల్డ్ ట్రెండ్ ఉంటుంది అది బంగారం. అయితే బంగారం అంతా భారతదేశానికి చేరుతుంది. ఓకే. ఇక్కడికి ఉప్పిడి ఉపాసం ఉండి కూడా బంగారం కొనుక్కుంటారు మనం. అందుకనే భయపడాల్సిన అక్కర్లేదు. బంగారం వరల్డ్ మార్కెట్ లెక్క కాబట్టి దాని పెద్ద గాబర కావాల్సిన అక్కర్లేదు. ఇలా 30,000 తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. దానికోసం గాబర కావాల్సిన అవసరం. రైట్. ఫైనల్గా ఏం చెప్తారు? ఒక తండ్రిని విచారిస్తే బిడ్డ కూడా స్పందిస్తూ ఉంది, కక్ష సాధింపని కవిత. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు స్పందిస్తా అంటే చట్టం ఏది ఉండే కదా. నేను పోలేదా ఢిల్లీలో, నేను చేసిన నేరం అది వేరే ముచ్చట, కానీ అది బయటపడ్డప్పుడు బయటపడుతుంది. కానీ అంటే నర్మగర్భంగా తండ్రి కూడా ఇరుకాలనే ఉన్నది. ఆమె కూడా ఇరుకాలను. ఇప్పుడు ప్రథమ శత్రువు ఎవరు? ఇప్పుడు చుట్టాలు ఎవరు రేవంత్ రెడ్డికి? కవితకు ఒక చుట్టం. ఏం చుట్టం? దాన్ని ఆగం చేసే చుట్టం ఏది? మన బీఆర్ఎస్. ఇక మిగతా అది మా బీజేపీ ప్రెసిడెంట్, ఈయన శాతగాంధీ అంతర్గత కలహాలు. ఈ రెండు చేయబట్టి ఆయన సేఫ్ ఉన్నాడు మంచిగా, ముఖ్యమంత్రిగా సేఫ్గా. రేపు మున్సిపల్ ఎన్నికలు ఎట్లుంటాయి? బీజేపీ రామచంద్రరావు 60 సీట్లు మేము కొడతాం, 60% మంచిదే. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలల్లో బాంబేని ఎవరైతే తీసుకున్నారో, ఇన్ఛార్జ్ ఎవరు అయితే తీసుకొని బాంబేలో కానీ మహారాష్ట్రలో కానీ తీసుకున్నారో, ఇవాళ రాజస్థాన్ నుంచి ఒకరు, బీహార్ ఎన్నికలు చూసిన వాళ్ళు ఒకరు, వీళ్ళందరూ మంచి వాళ్ళే వచ్చిండ్రు. కానీ వీళ్ళు 5 ఓట్లు
కలెక్షన్ చేసేటోని మొదలుకుంటే 500 ఓట్ల కలెక్షన్ చేసేటోని కూడా ఒక దగ్గర తెచ్చి పాతోని కొత్తోని అందరు దగ్గర తీసుకొని మాట్లాడితే మంచిది, మాట్లాడితే రిజల్ట్ వస్తుంది. ఈ రిజల్ట్ బేస్ అసెంబ్లీకి బేస్ అవుతుంది, అసెంబ్లీకి బేస్ అవుతుంది. ఓకే, కానీ ఇప్పుడే ఈ టీఆర్ఎస్ వాడును వీళ్ళు ఒకటిగానే ఉండదు. ఎవరు బీజేపీ ఒక్కటైతే రిజల్ట్ వచ్చు బేసిక్గా. అచ్చా 3 ఏళ్ళకైనా ఒక్కటి కావాల్సిన అవసరం ఉన్నది వీళ్ళకు, లేకపోతే ఇది రేవుకి వచ్చేది కాదు. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. రైట్. సో ఇది మొత్తం మీద విచారణలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా కేసీఆరే మా బాస్ అంటూ గతంలో అధికారులు చెప్పడం, ఆ బాస్ విచారణ కూడా అయిపోయింది. బట్ సిట్ ఏం తెలుస్తుంది, మళ్ళీ ఎప్పుడు విచారణకు పిలుస్తుంది, ఏం జరుగుతుంది అనేది ఒక చర్చ. బట్ ఏదేమైనా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలనేది రాజయ్య గారు చెప్తున్నటువంటి కాన్సెప్ట్. చూద్దాం ఆ శిక్షలు పడతాయా లేవా, ఆ తప్పులు నిజంగా నిరూపించడం అవుతాయా లేవా అనేది చూడాల్సిన అవసరం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.